హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రుక్మిణి కథను విందామండి. అమ్మా, మన రుక్మిణిని చూసుకోవడానికి ఈరోజు వైజాగ్ వాళ్ళు వస్తున్నారట. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం ఆ ఏర్పాట్లు చూడండి, సుధాకర్ తల్లితో చెప్పాడు. పోనీలేరా, ఈ సంబంధమైన కుదిరి అది ఒక ఇంటిదైతే అంతే చాలు, రమణమ్మ గారు కొడుకుతో అంటూ ఇంట్లోకి వచ్చారు. చూడు విశాల, ఈరోజు పెళ్లివారు రుక్మిణిని చూడటానికి వస్తున్నారట. టిఫిన్లు ఏం చేద్దాం? ఆవిడ కోడల్ని అడిగారు. మనం ముందు ఆలోచించవలసింది టిఫిన్ల గురించి కాదత్తయ్య, సాయంత్రం మన కథానాయకురాలికి ఏ ప్రోగ్రాంలు ఉన్నాయో తెలుసుకోవడం. విశాల కొంత హాస్యంగా కొంత నిష్ఠూరంగా అంది. పని మనిషి తోమిన గిన్నెలను మరొక మారు కడిగి ఇంట్లో పెడుతున్న రుక్మిణి చివాలన తలెత్తింది. అంటే ఏంటి వదినా నీ ఉద్దేశం? కావాలని నేను తిరుగుతున్నాననా? ఎప్పుడో ఏదో ఒక్కసారి స్నేహితురాల పెళ్ళి ఉందని, ఆ రోజు పెళ్లి చూపులకు కుదరదమనమని కబురు పెట్టమన్నాను. ఎప్పుడూ అదే దెప్పుతారు, రుక్మిణి చిరాకుగా అంది. సరి మీ వదిన ఆడపడుచుల పోట్లాట కాస్త కట్టిపెట్టండి అంటూ సుధాకర్ రుక్మిణి దగ్గరికి వచ్చాడు. చూడు చిన్న, ఈరోజు నువ్వు నేను చెప్పినట్లే వినాలి, ఎక్కువగా మాట్లాడకూడదు. నీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తర్వాత మనం మాట్లాడుకుందాం. వారు ఎదుట బాగా ఉండాలి. ఈ సంబంధం ఎంత మంచిదో తెలుసా, ఇది దాటిపోకూడదు అంటూ చెల్లిని బ్రతిమిలాడాడు. ఏమిటో అన్నయ్య ఈ పెళ్లి చూపులు, మీ ఆర్భాటాలు, నాకేం కన్ను వంకరా కాలు వంకరా? పెళ్ళే ఇంకా కాదన్నట్టు అలా బ్రతిమిలాడతారేంటి? రుక్మిణి తడి చేతులు తువ్వాలకు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. విసురుగా ఆమె వెళ్ళడంతో బారెడు నల్లత్రాచు లాంటి జడ చివరలు వదిన గారికి తగిలాయి. ఇదిగో చూడు తల్లి, ఈ వేళాకోళాలు మా తమ్ముడు వచ్చాక చెయ్యి, వెనక నుండి అన్నది. రుక్మిణి చేతిలో వారపత్రిక ఉన్న దృష్టి దాని మీద లేదు. ఏదో యాంత్రికంగా పేజీలు తిప్పుతోంది. అన్నగారు చెబుతున్న విషయాలపైనే దృష్టి వెళుతోంది. ఇప్పటికీ తనకి 5 పెళ్లి సంబంధాలు వచ్చాయి, అన్నీ మంచివే. ఆ మాట విశాల కవ్వింపుగా అంది. రుక్మిణి ఆ మాటలు తన చెవిలో పడినట్లు తన గదిలోకి వెళ్ళిపోయింది. సుధాకర్ తండ్రితో మిగిలిన విషయాలు మాట్లాడసాగాడు. తమ సంబంధం మాత్రం మంచిది కాదా? అలాగంటే అన్నయ్య తిడతాడు కానీ అవి ఎందుకు కుదరలేదో తనకి అర్థమవలేదు. పెళ్లి చూపులకంటూ రావడం, తాము పెట్టిన ఫలహారాలు హాయిగా తినడం, వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వ్రాయడం, అందుకే తనకి ఈ పెళ్లి చూపులంటే చిరాకు. మా అబ్బాయి ఈ ఏడాది వివాహం చేసుకోడట, మీరు మరొక సంబంధం చూసుకోండి అని ఒకరు వ్రాశారు. ఏం పెళ్లి చూపులకు వచ్చినా ప్రతి వారు ప్రతి సంబంధం కుదరాలా ఏంటి? మరొక పెళ్లి కొడుకు చూడడానికి వచ్చాడు. క్రికెట్ ఆట టీవీలో వస్తుంది. పెళ్లివారు ఉన్నారని అన్నగారు టీవీ కట్టేశారు. పెళ్లి చూపులు అయిపోయాయి కదా అన్న ఉద్దేశంతో తను అన్నయ్య ఇండియా స్కోర్ చూడు అంది. అంతే. అన్నయ్య వైపు అదోలాగా నవ్వుతూ పెళ్లి కొడుకు చూసి, మీ చెల్లికి క్రికెట్ అంటే ఇష్టమా అన్నాడు. ఏం ఆడపిల్ల అయినంత మాత్రాన ఇష్టాలు ఉండకూడదా? వాటిని బయట పడనీయకూడదా? పెళ్ళికొడుకు తల్లి మధ్యవర్తితో, మాకు ఆటగాటలు కావలసిన పిల్ల కాదు, పనిపాటలు తెలిసిన పిల్ల కావాలి అని గొణిగిందట. ఇంకా అన్నయ్య కోపం చూడాలి. వరల్డ్ కప్ పోటీలు అయినంత మాత్రాన అలా బయటపడిపోవాలా? అణుకు ఎప్పుడు వస్తుంది అంటూ లెక్చర్ ఇచ్చాడు. బాపురే, ఏం మనుషులు! ఇలాగే చిన్న విషయాలకే తేలిపోతే అలాంటి వాళ్లతో జీవితం పంచుకోవడం ఎంత కష్టం. మరొక పెళ్ళికొడుకు యువతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న జంకైనా లేకుండా, నేను ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దనుకుంటున్నానండి, మా అమ్మగారి బలవంతం వలన రావాల్సి వచ్చింది, ఆవిడ ఒక్కరూ పని చేసుకోలేక అవస్థ పడుతున్నారు అంటూ ఎంతో మాతృవిధేయుడిలాగా వంకర్లు తిరిగిపోతూ అన్నాడు. నాన్నగారు ఆ అబ్బాయి వైపు తీక్షణంగా చూశారు. ఈరోజు అమ్మ కోసం చేసుకుంటున్నాడన్నారు, రేపుకు అమ్మకి ఇష్టం లేదంటే కాపురం చేయడం మానేసి భార్యను వదిలేస్తాడా? తను ఉండబట్టలేక అదే అడిగింది. ఆ అబ్బాయి మొహం తల్లి మొహం మాడిపోయాయి. కాకపోతే పెళ్ళి అన్నది ఎంత మధురమైన వరం! జీవితంలో అదొక అపురూపమైన సంఘటన కావాలి. ఇద్దరి నిండు జీవితాలు
పెనవేసుకొని పోయి జీవితాంతం సాగే ప్రయాణం కాదు పెళ్ళంటే. ఏ అనుభూతులు లేకుండా అమ్మ కోసం నాన్న కోసం చేసుకునే విషయమా పెళ్ళి? రుక్మిణి బరువుగా నిట్టూర్చింది. ఏమమ్మా పెళ్లి కూతురా, అలాగ పడుకుంటే ఎలా? ఏ చీర కట్టుకుంటావో సెలెక్ట్ చేసుకోవద్దా? వదిన వేళాకోళంగా నవ్వుతూ రుక్మిణి దగ్గరికి వచ్చింది. వదిన, చీర విషయానికే ఒక్క మాట చెప్పు. పెళ్లి చూపుల్లో వరుడు ఒక సదభిప్రాయంతో రావాలి. ఊరికే వెళ్ళి వచ్చేసేందుకు ఇది సినిమానా షికారా? ఈ పెళ్లి చూపులంటే నాకు విసుగేస్తోంది వదిన, రుక్మిణి ఆవేదనగా అంది. విశాల ఏమీ మాట్లాడలేకపోయింది. రుక్మిణి ఆవేదన ఆమెకి బాగానే అర్థమవుతోంది. పైకి మాత్రం నవ్వులాటగా తీసివేస్తూ అంది. చూడు తల్లి, అలాగంటే నేనేం చెప్పను. ఆడపిల్లన్నాక ఇవన్నీ తప్పవు. వీటిని సీరియస్గా తీసుకోకూడదు. ఏదో నా అదృష్టం బాగుండి మీ సంబంధం 4వది అయ్యింది. లేకపోతే ఇంకా ఎందరి ముందు నేను కూర్చోవలసి వచ్చేదో. విశాల అత్తవారి సహృదయతను గుర్తు చేసుకుంటూ అంది. మా నాన్నగారు ముందే అన్నయ్యకి చెప్పారు వదిన, ఒక మంచి భావనతో ఆ అమ్మాయిని చూడు. పెళ్లి చేసుకోదలుచుకున్న ఉద్దేశం ఉంటేనే ఆమెను చూడు. అంతేగాని కాలక్షేపం కోసం అన్నట్లు వెళ్ళడం, వాళ్ళల్లో 10 లోపాలు వెదకడం మంచి పని కాదు. ఈ కాలంలో నాన్నగారి లాంటి వారు చాలా అరుదు వదిన. రుక్మిణి కళ్ళు తండ్రిని తలుచుకోగానే గర్వంతో విశాలమయ్యాయి. బాగుంది, మావయ్య గారి ముద్దుల కూతురువనే నిన్ను అత్తగారు మీ అన్నయ్య ఏమీ అనలేకపోతున్నారు. ఈసారి తప్పక కుదిరిపోతుందిలే. పద ఇల్లు సర్దుదాం అంటూ రుక్మిణి జబ్బ పట్టుకొని లేపింది విశాల. పెళ్లి చూపులంటే రుక్మిణికి ఏం కంగారు లేదు, కానీ రమణమ్మ గారు మాత్రం ఒకటే కంగారు పడసాగారు. అక్కడికి రాజారావు గారు భార్యను దెబ్బలాడుతూనే ఉన్నారు. ఎందుకు రమణ హైరాణ పడతావు? అమ్మాయికి వరుడు ఎక్కడో పుట్టే ఉన్నాడు. ఆ గడియ వస్తే తారసపడక తప్పదు కదా. రమణమ్మ గారు ఆయన నిబ్బరం చూసి ముక్కున వేలేసుకుంటారు. ఈయన అసలు ఆడపిల్లని కన్నా తండ్రేనా? అంత నిశ్చింత ఏమిటి అని ఆవిడ అభిప్రాయం. అయినా పెద్దమ్మాయి శైలజ దారి వేరు, రుక్మిణి దారి వేరు. శైలజ అమాయకంగా గంగిగోగులాగా ఉంటుంది. పెద్దల్లుడు లెక్చరర్. చూసిన మొదటి సంబంధమే పెద్ద పిల్లకి కుదిరిపోయింది. అత్తయ్య, మీరు హాల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోండి, నేను మిగిలిన ఏర్పాట్లు చేస్తాను. విశాల మాటలతో ఆవిడ అలాగేనంటూ వచ్చిన వాళ్లను లోపలికి తీసుకొని వచ్చి వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నారు. విశాల లోపలికి రావడంతో రుక్మిణి అన్నగారి పిలుపుకి బదులుగా వదినతో పాటు హాల్లోకి నడిచింది. సుధాకర్ చెల్లెలు గూర్చి వాళ్ళకి వివరాలు చెప్పసాగాడు. రుక్మిణి మనసు భావరహితంగా ఉంది. ఎన్నిసార్లు ఈ పెళ్లి పరీక్షకి సిద్ధపడాలి? ఏ 2-3 ఇంటర్వ్యూలకో వెళితే ఉద్యోగమైనా దొరుకుతుందేమో, కానీ పెళ్లి సంబంధం ఎన్ని ఇంటర్వ్యూలకైతే కుదురుతుందో ఎవ్వరూ చెప్పలేరు. హాయిగా ఉద్యోగం చేసుకుంటానంటే తల్లిదండ్రులు వినరు కదా. మీరేం మాట్లాడటం లేదు? పెళ్లి కొడుకు చెల్లి అడిగింది. రుక్మిణి ఈ లోకంలోకి వచ్చింది, ఏం మాట్లాడమంటారు? చిన్నగా నవ్వి అడిగింది. మీ హాబీస్ ఏమిటి? డిగ్రీతో చదువు ఎందుకు ఆపేశారు? మళ్ళీ ఆ అమ్మాయి అడిగింది. సంగీతం అంటే నాకు ప్రాణం. ఏ కాస్త తీరిక సమయం దొరికినా సంగీతం వింటాను. మంచి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. రుక్మిణిలో బెరుకుపోవడంతో తన వయసు గల ఆ అమ్మాయితో సంభాషణలో పడింది. పెళ్లి కొడుకు ఆసక్తిగా వారిద్దరి సంభాషణ వింటున్నాడు. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పై చదువుకి తల్లిదండ్రులు అడ్డు చెప్పడం వలన ఊరుకున్నానని రుక్మిణి అనడంతో విజయ సానుభూతిగా చూసింది. అయితే ఇంకా పై చదువు ప్రసక్తి లేనట్లేనా? విజయ కవ్వింపులాగా అడిగిందేమో. అది నేనెలా చెప్పగలను? నా జీవిత భాగస్వామి నన్ను ప్రోత్సాహపరిస్తే తప్పక పై చదువు సాగిస్తాను. రుక్మిణి నిశ్చలమైన స్వరంతో బదులిచ్చింది. పెళ్ళికొడుకు చూపులు రుక్మిణి చూపులతో కలిశాయి. పర్వాలేదు, అందగాడే అనుకుంది రుక్మిణి. చదువు విషయాలకేం గాని అమ్మాయి, నీకు వంట పనులు బాగా వచ్చునా? ఇక ఉండబట్టలేక రుక్మిణిని నందగోపాల్ మేనత్త అడిగింది. రుక్మిణి బదులుగా విశాల జవాబిచ్చింది. ఆవిడ ఇంకా ఏవో అడుగుతూనే ఉంది. నందగోపాల్ మెల్లగా, అత్తయ్య, అన్ని మాటలు ముందే వచ్చి మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు, తర్వాత నేర్చుకుంటుందిలే అని అన్నాడు.
అతడి మాటలకి ఆవిడ మనస్సులోనే ఉలిక్కిపడింది. పైకి మాత్రం నవ్వుతూ, ఏరా నందు, నువ్వు పెద్దవాడివి అయిపోయావురోయ్. అన్నయ్య, నీ కొడుకునే ప్రశ్నలేవైనా అడగమను, మధ్యలో మనమెందుకు అని అంది. రుక్మిణి అతడి సహృదయతకి సంతోషించింది. ఆమె తండ్రి అన్నీ అడగమని చెప్పినా అతడు ఏ ప్రశ్నలు వేయలేదు. అతడి తండ్రి సుబ్బారావు గారు ఏవో తనకు తోచినవి అడిగారు. రుక్మిణి వినయంగానే సమాధానమిచ్చింది. అందరూ వెళతామని లేచారు. విశాల రమణమ్మ గారు ఇల్లు చూపించడానికి వాళ్ళని తీసుకెళ్లారు. రుక్మిణి, విజయ, నందగోపాలు హాల్లో ఉండిపోయారు. విజయ తన గదిని చూపించమని అడగగానే రుక్మిణి వాళ్ళని తీసుకెళ్ళింది. నందగోపాల్కి వాళ్లతో వెళ్ళాలో మానాలో తెలియలేదు. విజయ్, రా అన్నయ్య అనగానే మొహమాటంగా చూశాడు. రుక్మిణి కూడా నవ్వుతూ రండి అని పిలిచింది. అతడికి ఇంకా వెళ్ళక తప్పలేదు. రుక్మిణి గది విజయ్కి ఎంతో నచ్చింది. అలమరా నిండా బుక్స్, అన్నీ పెద్ద పెద్ద రచయితలు వ్రాసినవే. టేబుల్ మీద టేప్ రికార్డర్, ర్యాక్ నిండా క్యాసెట్స్. అన్నీ చూస్తూ, మీలాగే మీ గది కూడా చాలా బాగుంది అని విజయ నవ్వుతూ అనేసింది. మీరిద్దరూ ఇక్కడ ఉండిపోయారేమిటర్రా అంటూ నందగోపాల్ అత్తయ్య వచ్చారు. బెదురు కాస్తైనా లేకుండా తమ వాళ్లతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న రుక్మిణిని ఆవిడ నిశితంగా గమనించింది. ఈ అమ్మాయి ధైర్యం ఉన్న పిల్లే అనుకుంది. అందరూ వస్తామని చెప్పి బయలుదేరారు. నందగోపాల్ సుధాకర్తో వాళ్ళ నాన్నగారితో చెప్పి బయలుదేరాడు. విజయ మాత్రం రుక్మిణి చేయి వెళ్ళే వరకు వదలలేదు. టాక్సీ చివరిగా ఎక్కేటప్పుడు నందగోపాల్ ఒకసారి రుక్మిణి వైపు చూసి వెంటనే తల తిప్పుకున్నాడు. అక్కడికే చెల్లి ఎక్కడ తనని గమనిస్తుందో అని భయపడ్డాడు. ఈ పెళ్లి సంబంధం కుదురుతుందని అందరూ అనుకున్నారు. అబ్బాయికి ఎల్ఐసిలో ఉద్యోగం, స్వంత ఇల్లు, తండ్రి, చెల్లి, అక్క ఉన్నారట. అక్క బావ దూరంలో ఉండడం వలన రాలేదట. మేనత్త ఊళ్ళోనే ఉండడంతో ఆవిడ అధికారం వాళ్ళ కుటుంబంలో ఎక్కువలాగే ఉంటుందనిపించింది. కావాలనే నందగోపాల్ మేనత్త తెలిసిన స్నేహితుల ఇంటికి ఆ ఊళ్ళో వెళదామని పట్టుబట్టింది. పిల్ల తాలూకా మంచి చెడ్డలు మధ్యవర్తుల వల్లనే తెలుస్తాయని ఆవిడ వాదన. సుబ్బారావు గారికి ఆ సమయంలో వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పలేదు. సుదర్శనం ఆయన చిన్ననాటి మిత్రుడు. విషయం చెప్పగానే మంచి సంబంధమని చెప్పేశాడు. పోతే అమ్మాయి చాలా తెలివైనది, చురుకైనది. ఆ అమ్మాయికి సీనియర్ అని చాలా విషయాలే చెప్పాడు. రుక్మిణికి ఆయన కూతురికి బాగానే పరిచయం అవడం వాళ్ళకి అనుకూలించింది. విజయ్కి రుక్మిణి చాలా నచ్చింది. ఆ అమ్మాయి తన అభిప్రాయం వెంటనే చెప్పేసింది. మేనత్తకి రుక్మిణి నచ్చలేదు. ఆడపిల్లనన్నా బెదురు లేకుండా ఇప్పుడే అంత స్వతంత్రంగా ప్రవర్తించింది. రేపు తనని ఖాతరు చేస్తుందా? ఏమో అన్నయ్య, మనవాడు గంగిగోవి లాంటి వాడు. ఆ అమ్మాయి చూస్తే జాణలాగా ఉంది. నీకా ఆడదిక్క లేదు. సంబంధం విషయంలో తొందరపడితే ఆ తర్వాత మీరే బాధపడాలి. ఆవిడ అంత ఖచ్చితంగా అంటుంటే ఆయన ఏమీ అనలేకపోయారు. పిల్ల కాస్త చురుకైందన్న మాట నిజమే, కానీ మంచి పిల్లలాగానే కనిపిస్తోంది అని ఆయన ఎటూ తేల్చుకోలేకపోయారు. నందగోపాల్కి వాళ్ళ మాటలు వింటుంటే ఏమనడానికి మనస్కరించలేదు. తండ్రి బాధ్యత, ఇంటి బాధ్యత తనపై ఉండడంతో అతడు ఏ రకంగానూ తన అభిప్రాయం వాళ్ళకి చెప్పలేకపోయాడు. రుక్మిణి అందం, చురుకుదనం అతడిని ఆకర్షిస్తున్నాయి. అమ్మ ఉంటే బాగుండేది, అన్ని విషయాలు ఆవిడే చూసుకునేది అని బాధపడ్డాడు. ఆ రోజు ఆఫీస్లో పనిచేస్తుంటే నందగోపాల్కి అటెండర్ ఒక కవర్ తెచ్చిచ్చాడు. తన ఆఫీస్ అడ్రస్కి రాసి ఉంది ఉత్తరం. ఎవరు చెప్పమా అని కుతూహలంగా కవర్ చింపాడు. గులాబీ రంగు కాగితంపై గుండ్రటి అందమైన అక్షరాలు. అతడు ఆశ్చర్యంగా ఉత్తరం చదవడం ప్రారంభించాడు. అతడికి తెలియకుండానే ఉత్తరం చదువుతుంటే అతడి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. శ్రీ నందగోపాల్ గారికి రుక్మిణి నమస్కరించి వ్రాయినది. నేను ఎవరా అని ఆశ్చర్యపోవడం లేదు కదా. ఈ మధ్యనే మన పెళ్లి చూపులు జరిగాయి కదా, అందుకు గుర్తు ఉన్నాను అనుకుంటున్నాను. నాకు మీరు బాగా నచ్చారు. ఒక ఆడపిల్ల ఇలా మొహమాటం, సిగ్గు లేకుండా చెప్పడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఉన్న విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవడానికి మొహమాటం ఎందుకు చెప్పండి
అయినా మీలో వంక పెట్టడానికి ఏముంది? ఎల్ఐసి అసిస్టెంట్గా చక్కటి జాబు, మంచి రూపం, అంతకంటే శుతిమెత్తని ప్రవర్తన, ఇవన్నీ మీ యందు నన్ను ఆకర్షించిన విషయాలే. పెళ్లి చూపుల నాటి మీ ప్రవర్తన చాలు మీ గురించి అంచనా వేయడానికి. మెతుకు చూస్తే చాలదా అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి? అలాగా మీ సంస్కారయుతమైన ప్రవర్తన నాకు నచ్చింది. నేను మీకు నచ్చానని నాకు అర్థమైంది. అయితే మీ నుండి ఇంకా ఏ విషయం ఉత్తరం రాలేదని మా వాళ్ళు అనుకుంటున్నారు. మీ ఆఫీసులోని ఫ్రెండ్స్ మా అన్నయ్యకి ఫ్రెండ్స్ కదా. శ్రీకాంత్ గారు మీరు మా సంబంధం విషయంలో పడుతున్న మీమాంస గురించి చెప్పారట. మీ మనసులోని శంకలు తొలగిపోవాల్సిన అవసరం ఉందని భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇద్దరు ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి మిగిలిన విషయాలు అడ్డు రాకూడదు కదా. మిమ్మల్ని చేసుకున్నాక మీ కుటుంబం నాదే అవుతుంది. దాని మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత నాకు ఉందని ఎలా మర్చిపోతాను? కుటుంబం వేరు, వ్యక్తులు వేరు కాదు కదా. కుటుంబం అంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం. అందుకే మా వాళ్ళ మాటకి విలువనిచ్చి వివాహానికి సుముఖత చూపించాను. పై చదువు అయినా మీరు ప్రోత్సాహం ఇస్తే నా విధులు నిర్వహించాక కొనసాగిస్తాను. లేదు, ఈ జన్మకి ఇంతే ప్రాప్తం అనుకుంటాను. అంతేగాని నా కోరికల కోసం బాధ్యతలను ఎలా విస్మరిస్తాను? మీకున్న బాధ్యతలు నాకు అర్థమయ్యాయి. వాటి విషయంలో మీ సహకారం నా సహకారం మీకు, మీ సహకారం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇంకా నా చురుకుదనం అంటారా, దాన్ని భరించే సహృదయత మీలో నాకు కనిపించింది. కాస్త తెలివితేటలు, చురుకుదనం ఉన్నంత మాత్రాన అమ్మాయిల గురించి ఏవేవో ఊహించుకోవడం సమంజసం కాదనుకుంటాను. నా పట్ల మీకు నమ్మకం కలిగితే మన సహజీవనం బాగుంటుందని మీకు అనిపిస్తే త్వరలో ఓ నిర్ణయానికి వస్తారని ఆశిస్తాను. ఇలాగా ఉత్తరం వ్రాయడానికి మీరే కారణం. నా మనసులోని మీరు తొంగి చూశారు కనుక వ్రాయడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. అయినా శ్రీకృష్ణునికి సందేశం పంపగలిగింది. మరి ఈ రుక్మిణికి ఈ ఉత్తరమే శరణ్యం. నా మనస్సు విప్పి మీకు వ్రాశాను, అన్యథా భావించరు కదూ. విజయగారి నడిగానని చెప్పండి. ఉంటాను. మీ పెళ్లి చూపుల కన్నె రుక్మిణి. ఈనాటి అమ్మాయిలకి ఈ మాత్రం సాహసం అవసరం కదూ. అందుకే వ్రాస్తున్న ఈ ఉత్తరం. నందగోపాల్ ఉత్తరం మడిచి చుట్టూ చూశాడు. అందరూ వాళ్ల పనులలో వాళ్ళు మునిగి ఉన్నారు. ఒక దేవగన్య మంచి గంధాన్ని తన సుకుమారమైన వేళ్లతో చిలకరించినట్లు, సన్నజాజుల పరిమళంతో చల్లటి గాలి తనని తాకినట్లు అతడికి దివ్యమైన అనుభూతి కలిగింది. అతడు నెమ్మదిగా ఆ ఉత్తరాన్ని మడిచి సున్నితంగా పెదవులకు ఆంచుకున్నాడు. నాన్నగారు. విజయ పిలుపుకి సుబ్బారావు గారు పేపర్లో నుండి తల పైకెత్తారు. ఎదురుగా విజయ నవ్వుతూ నిలబడింది. ఆ అమ్మాయికి కాస్త దూరంలో తలదువ్వుకుంటూ నందగోపాల్. అన్నయ్యకి రుక్మిణి గారు నచ్చారట. ఎటువంటి సందేహాలు మీరు మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి ఉత్తరం రాయండి. మిగిలిన విషయాలు మాట్లాడుకునేందుకు వాళ్ళని రమ్మనండి. చూసారా, నాకు నచ్చిన వదినే ఈ ఇంటికి వస్తోంది. విజయ మాటలకి ఆయన అవునా అన్నట్లు కొడుకు వైపు చూశారు. కొడుకు చిరునవ్వు నవ్వి ఆయనకు ఆ చూపులోనే సమాధానం ఇచ్చాడు. విన్నారు కదండి, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.